ఎం షాషాన్ బాషా పగలు అంటే సూర్యుడు పుట్టకనే పెన్షనర్ దగ్గర చేరి ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి, ప్రతి ఒక్క వృద్ధుడి దగ్గరికి, ప్రతి ఒక్క వికలాంగం దగ్గరికి, ప్రతి ఒక్క మహిళ దగ్గరికి ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎం షాషాన్ బాషా గారు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలను సూపర్ 6 పేరుతో సూపర్ సక్సెస్ అయ్యి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా పారిశ్రామికంగా అందరికి ఉపాధి కావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు నిత్యము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు ఒక ఆశాకిరణంగా మారి వారికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా ప్రతి ఒక్క గ్రామానికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లాభం జరుగుతుంది, వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఏ ప్రోగ్రాం కూడా, ఏ పథకం కూడా అందనటువంటి అనర్హులు ఈ రోజు చేతులెత్తి ముక్తున్నారు. ఎందుకంటే వృద్ధులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని, ఆత్మ గౌరవంతో బతకాలని, బిడ్డల పైన కూడా ఆధారపడకుండా తమ పెద్ద బిడ్డ తనయుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ఆయన ఇచ్చేటటువంటి డబ్బుల కోసము ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక ఆశాకిరణం లాగా, ఒక అక్షయ పాత్ర లాగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఈ మదనపల్లి పట్టణానికి వచ్చిన తర్వాత ఒక మోడల్ అయ్యాడు, ఒక స్ఫూర్తి అయ్యాడు. ఈ రోజు మదనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, రోడ్లు వేయడంలో కానీ, కాలువలు వేయడంలో కానీ, రోడ్లను తీర్చిదిద్దడంలో కానీ మదనపల్లిని ఒక రోల్ మోడల్ గా తీసుకురావడానికి ఒక కృషి చేస్తాడు. అంతేకాకుండా చరిత్రలో మదనపల్లికి జిల్లాను తెచ్చినటువంటి ఖ్యాతి ఈ యొక్క షాషాన్ బాషా గారికి దక్కుతుంది. అలాంటి ఆ నాయకుడి నేపథ్యంలో ఒక స్ఫూర్తిగా తీసుకొని మేమందరూ కూడా ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలు పాల్గొనాలని, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో మరిన్ని పదవులు అతనికి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు. కార్యక్రమంలో తెల్లవారి 6:30 నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు వాళ్ళు తమ బాధ్యతగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, మా ఇంటి పెద్ద మనిషి ఈరోజు సగౌరవంగా మాకు మా ఇండ్ల దగ్గరికి డబ్బులు పంపించి 1వ తేదీ తెల్లవారి బ్యాంకులకి అయితేనా బ్యాంకుల్లో పోయి డ్రా చేసి నిలబడి క్యూలో తీసుకోవాలా, లేదంటే ఎన్టీఆర్ భరోసా డబ్బులు, పెన్షన్ డబ్బులు నేరుగా మా ఇంటి దగ్గర తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా, మా నాయకుల ద్వారా, మా ద్వారా ఇస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. ఈరోజు మదనపల్లి పట్టణంలోనే నెలకు 10,613 పెన్షన్లు ఇస్తున్నాము. దాదాపు 4,70,00,000 రూపాయలు మొత్తం మదనపల్లి టౌన్కే పంపిణీ చేస్తున్నాం. మండలానికి 5 కోట్లు పంపిణీ చేస్తున్నాము. రామసముద్రం, నిమ్మనపల్లికి 6 కోట్లు పంపిణీ చేస్తున్నాము. ఒక నెలకి 16 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంగా, క్యాష్ రూపంగా ఇండ్ల దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నాము. 5,000 ఇచ్చే వాళ్ళు ఎంతో సది. ఇప్పుడే ఒక వికలాంగులకు 15,000 ఇచ్చాం. ఆయన అంటా ఉన్నాడు, అన్న ఇంకా నాకు డబ్బు గురించి నాకు బాధనే లేదు, నా నెల ఖర్చులు అయ్యి ఇంకా మిగులుతున్నాయి, నా వైద్య ఖర్చులు కూడా సరిపోతున్నాయి, నా వ్యక్తిగత ఖర్చులు సరిపోతున్నాయి, నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిపోతుందన్న 15,000 ఇచ్చిన ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నారు. సో ఇది పరిపాలన దక్షత. దిస్ ఇస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ఆ విధంగా ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. కాకపోతే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ కూడా సర్ప్లస్ రాష్ట్రం కాదు. ఫైనాన్స్లో ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. అయినా కూడా ఒక పరిపాలన దక్షత, చాలా బాధ్యతగా, సముఖంగా ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇదే అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు కరీముల్లా వార్డులో చాలా బాగా జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు.